కూడదండి. సార్, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఎక్కడన్నా జరిగిన సంఘటనలు ఉన్నాయా? రైట్, రామారావు ప్లీజ్. సార్, మనం వాస్తవాలు చూస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రాబ్లంని క్రియేట్ చేసేది ఇదే ప్రభుత్వం, దాన్ని ఆర్పాలని ప్రయత్నం చేసేది ఇదే ప్రభుత్వం. నిదర్శన కోనసీమలో గొడవలు జరిగినాయి, ఎవరు సృష్టించారండి? మంత్రుల మీదకి పంపించిన జనం ఎవరండి? అందరూ వైసీపీ వాళ్ళే. కేవలం లబ్ధి పొందాలని ఉద్దేశం, రాజకీయ లబ్ధి పొందాలని ఉద్దేశంతో ఎదటి వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాస్తున్నారు. కాలం రాసింది వాళ్ళే, మళ్ళా అదిగో దొంగ దొంగ అని అరిసేది వాళ్ళే, దొంగతనం చేసేది వాళ్ళే, దొంగ దొంగ అని అరిసేది కూడా వాళ్ళే. ఆ ప్రాబ్లం సృష్టించేది కేవలం వైసీపీ ప్రభుత్వమే, కావాలని లబ్ధి కోసం. పైగా ఒక లేడీ మినిస్టర్ గారి మీద వేశారనే సింపతి తెచ్చుకోవడం కోసం చేశారు తప్ప అది సృష్టించింది వాళ్ళేనండి. ఆ ప్రాబ్లం తయారు చేసింది వాళ్ళే, చేసేది వాళ్ళే, చేసింది వీళ్ళు అని చెప్పి ఎదటోళ్ళ మీద నెట్టేది కూడా వాళ్ళేనండి. వరప్రసాద్ గారు, ఎందుకంటే మీరు టీడీపీ జనసేన మీద ఆరిపోసుకుంటారు అంటే? అసలు తెలుగుదేశం జనసేన అనైక్యతం అండి, వాళ్ళిద్దరు కలయికే అనైక్యతం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఈ చర్చల్లో, టీవీల్లో, వేదికల్లో చర్చ కూడా వేస్ట్. అనైక్యత వాళ్ళిద్దరిది అనైక్యతమైన రిలేషన్ అది. సార్, ఆయనకి పరిపాలన మీద ఏ రకమైనటువంటి అవగాహన లేదండి. కేవలం ఆయనకి అవగాహన ఉన్నదల్లా ఒకటే, తెలుగుదేశం మంచిది కాదు. మన పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు దత్తపుత్రుడు, ఇది తప్ప వాళ్ళకి తెలిసింది ఏ ఒక్కటి కూడా పరిపాలన దక్షత పరిపాలన విధానం తెలియదు. కేవలం వైరస్, ఇప్పుడు ఆయనకి వైరస్ అనేది భయం ఉందండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వైరస్ పేరు ఏంటో తెలుసా అండి? కేవలం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ అంటే భయం, పవన్ కళ్యాణ్ గారు. పుల్లారావు గారి దాడులు, పెద్ద దాడులు ఏపీలో సహజమవుతున్నాయి, కానీ ఎన్నికల వేళ ఇలాంటిది ఆరోగ్యకరం కాదు కదా? అరికట్టాలి. ఇది ఆంధ్రప్రదేశ్ లో అంత వైలెన్స్ ఉండేది కాదు, ఇది చాలా మార్పు వచ్చిందంటే ఇది అన్హ్యాపీ సిచ్యువేషన్. తప్పకుండా మనం ఫ్రీగా ఉండేవాళ్ళం, మర్యాద ఓడగోళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఇంత అసహ్యంగా ఉండేది కాదు. ఇది తగ్గుతుందని నేను ఆశిస్తున్నా. తప్పకుండా అది ముఖ్యమంత్రి ఏంటి, చంద్రబాబు నాయుడు గారు, జనసేన అందరు కలిసి చేయాలి. ఇది నాట్ అ గుడ్ థింగ్. ఆంధ్రప్రదేశ్ జోక్ అయిపోతుంది భారతదేశంలో, మనం అది ఆలోచించుకోవాలి. ఈ బ్రాండ్ ఏం లేకుండా పోతున్నాం. అతి తెలివితేటలు, మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ భారతదేశంలో పోస్టల్ ఆంధ్ర. అది మన ఇమేజ్ మాత్రం స్పాయిల్ అయిపోతుంది ఇక్కడ. అది మరి ఎవరు తప్పు అంటే అది ప్రజలే చెప్పాలి. మనకి కామ్ స్టేట్ కావాలి, అది మాత్రం ఎవరు తీసుకొస్తారో మనం చూడాలి. కామ్ స్టేట్ ముఖ్యమంత్రి. ఇది వాటి చర్చలో పాల్గొన్న పుల్లారావు గారికి, వరప్రసాద్ గారికి, సాహెబ్ గారికి, టీవీ రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి 99 టీవీ.